బాగుంది. అదే అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో ఆమె నిలబెట్టారు కదా, షాయన్న గారి డాక్టర్ అని. అవును. సరే, మీరు ఇటు నుంచి కాంగ్రెస్ నుంచి మీరు వచ్చారు. సో ఇద్దరు మహిళలు, ఇద్దరికి సానుభూతి ప్రభావం కూడా కొంత ఉంటుందని అనుకొని ఉండొచ్చు ఆయా పార్టీల అధిష్టానము. అయితే మీకు ఆ సానుభూతి ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే సానుభూతి ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ కూడా పనిచేసింది. ఎక్కడ జరిగింది అంటే రీచబుల్, అంటే వెన్నెల అందరు వెన్నెల మా ఇంటికి రాలేదు మాకు తెలుసు, చూడాలి అనేది నా తరఫు నుంచి జరిగిన ఇదనమాట. వేర్ ఐ కుడెంట్ రీచ్ ద పీపుల్. అంటే ఎందుకని అట్లా? టైం లేకనా? జస్ట్ 1 month ఆఫ్ టైం, 28 రోజులు. 28 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 10 years నుంచి దెర్ ఇస్ నో కాంగ్రెస్ పార్టీ, దెర్ ఇస్ నో లీడర్షిప్, దెర్ ఇస్ నో క్యాడర్. పాపం మనం అందరినీ మళ్ళీ అందరూ కలుసుకొని మాట్లాడుకొని అందరిని వెళ్ళి సీనియర్స్ ని కలుపుకొని కార్యకర్తలను కలుపుకోవడానికి మాకు 15 రోజులు టైం పట్టింది. ఆ 15 days లో అగైన్ 15 days. సో మై క్యాంపెయిన్ వాజ్ ఓన్లీ ఫర్ 15 days and I couldn't connect to the press which was playing major role. I couldn't connect to the social media which was playing major role, and we couldn't reach the community, especially the middle and rich communities. The colonies కూడా చాలా ఉన్నాయి కంటోన్మెంట్ లో, అవి కూడా రీచ్ కాలేకపోయాం. యాక్చువల్లీ నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి గద్దర్ బిడ్డ ఓడిపోయిందంటే అది ఓడిపోయిందా, మా దగ్గర ఓడిపోయిందా, వి కుడెంట్ రీచ్ అని తర్వాత కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇట్ వాస్ వెరీ లెస్ టైం అండ్ ఎంటైర్ హైదరాబాద్ అంతా ఓడిపోయింది. సో ఆ వేవ్ లో this went on. There are many factors, not only this, there are many other factors which work backdrop. ఇంకా many other factors అంటే ఇంకేమేమి ఉన్నాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి. డబ్బులు పంచడం, ఇంకొకటి ఏంటంటే మేమే గెలుస్తామని ఒక రాంగ్ ఫోబియా, తర్వాత స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇంకేదైనా పార్టీ వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ వస్తే ప్రస్తుతం నడుస్తున్న స్కీమ్స్ ని ఆపేస్తారని కొంచెం భయాందోళన గురి కావడం ప్రజలు. అంటే ఎస్పెషల్లీ డబుల్ బెడ్రూమ్స్ మేము ఇవ్వడము, అలాంటి మీకు ఏమీ రావు అనేది ఒక సార్ట్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు మమ్మల్ని అదే అడుగుతున్నారు. 6 guarantee సెంటర్ వైజ్ వెళ్తుంటే అమ్మ మాకు అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు వస్తుందా రాదా అంటే మంచి స్కీమ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి, మళ్ళీ రీచెక్ చేస్తారు, ఎందుకంటే నిజమైన లబ్ధిదారులకు చెందాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రీచెక్ చేసి ఆ స్కీమ్స్ అన్ని మళ్ళీ తప్పులన్నీ సరిదిద్ది, ముందు జరిగిన ఏమైతే మిస్టేక్స్ ఉంటాయో అవి సరిదిద్దుకొని మళ్ళీ ఆ స్కీమ్స్ ముందుకు వెళ్తాయి అని చెప్పడం. సో అలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఒక సార్ట్ ఆఫ్ గా ఎఫెక్ట్ అయింది, ఎస్పెషల్లీ పట్నంలో. ఎందుకంటే మల్టీ కల్చరల్ ఇది అండ్ నోబడీ ఆర్ బాదర్డ్. ఇంకేదంటే పట్నంలో ఎలా ఉంటదంటే ఉద్యోగం ఉంది, వాళ్ళ జీవితం గడుస్తుంది. కాకపోతే మనం ఊర్లలో చూసుకున్నాం అనుకో, పల్లెల్లో చూసా ఆ వాతావరణం లేదు. అందుకే ఎప్పుడైనా ఏ ఉద్యమాలైనా చూడండి, పల్లెల నుంచి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఏదైనా ఒక వైపు ఉంటారు. అంటే వాళ్ళు గ్రాస్ రూట్ లో ఎంత బాధపడుతున్నారో వాళ్ళు దేనికి భయపడరు. పట్టణంలో ఉంటే కొంచెం అటు ఇటు ఉంటారు, పాపం ఆ మెంటాలిటీ అలా అయిపోతుంది. ఇక్కడ వలస వచ్చి ఉంటారు, ఓన్ చేసుకోరు, వలస వచ్చి ఉంటారు, ఒకటి వేరే ఇతర స్టేట్స్ నుంచి ఉంటారు, ఎలా రియాక్ట్ అయితే ఎలా ఉంటారు అని కొంచెం భయాందోళనకు ఉంటారు. అండ్ మాక్సిమం ఓటింగ్ ఈస్ వెరీ లెస్ పర్సెంట్ ఓటింగ్ మొత్తం ఆల్ ఓవర్. GHMC లో 47 was 48. So that is also reason. That is the major reason. ఇప్పుడు లాస్యా నందిత గారు గెలిచారు, ఆమె పార్టీ ఓడిపోయింది, మీరు ఓడిపోయినారు, మీ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాతావరణం, ఆమె గట్టిగా నిలదీస్తారు సమస్యల మీద, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తారు. మీరు ప్రభుత్వం మీది కాబట్టి ఆమె చేసిన డిమాండ్లని మీరు ప్రభుత్వం చేత చేయించాల్సిన అవసరం వస్తుంది, అంతేగా? కానీ ఆమె అరిచినంత గట్టిగా మీరు గొంతెత్తలేరు, అదొక డెలికేట్ పాయింట్. ఆమె ఏది డిమాండ్ చేస్తే వెంటనే మీరు దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని రెక్టిఫై చేయించడానికి ప్రయత్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా.
అవును. అంటే ఆమెమో డిమాండ్ చేసే పొజిషన్ లో ఉంటుంది, మీరేమో Request దాన్ని చేసి- ఎగ్జిక్యూటివ్ చేసే పరిస్థితిలో ఉంటుంది. చేసి, ఇది చాలా request చేసే. విచిత్రమైన బాధ్యత అవును. ముందు ముందు. అవును. గమనించారా ఇది? గమనించి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అవునా? యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే అక్కడ రిప్రజెంటేషన్ వచ్చి అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రజలు వచ్చి నన్ను డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ. ఖచ్చితంగా చేయాలి, బికాస్ ప్రభుత్వం మనది కాబట్టి. అమ్మ మీరు ఖచ్చితంగా చేపియాలి అంటే అయితే తప్పకుండా. అండ్ లాస్ట్ ఇయర్ గెలిచిన తర్వాత కూడా పర్సనల్ గా మేము విష్ చేసుకున్నప్పుడు చెప్పామన్నమాట, వీ హ్యావ్ టు ప్రజాసేవలకు వచ్చాం. మీ నాన్నగారు కూడా, ఆయనకు చాలా మంచి పేరు, ప్రజలకు సేవ చేశారు కాబట్టే ఆయన ఎన్నిసార్లు గెలిచారు, అవకాశం మీకు వచ్చింది. మనం కలిసి మనం కంటోన్మెంట్ ప్రజలకు సేవ అదే, చేద్దాం. ప్రజా ఉద్యమ నేత కుమార్తెగా మీ మీద అటువంటి హోప్స్ చాలా ఉంటాయి. అదే. ఎందుకంటే ఆ సిన్సియారిటీ, ఏమండి, ఆ కమిట్మెంట్, ఇవన్నీ కూడా మీకు ఒక రకంగా ప్లస్ పాయింట్స్. అవును. సో వాటితో మీరు కొంచెం దాన్ని ఏమంటాము, ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ గా తీసుకొని మీరు వర్కౌట్ చేయడానికి మీకు మంచి మోరల్ సపోర్ట్ గా పనిచేస్తాయి అవును కదా. తప్పకుండా. ఉమ్.